శ్రీశైలం వెళ్లే భక్తులను ట్రాఫిక్ జామ్ సమస్య తరచూ వేధిస్తోంది. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లో మరోసారి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘాట్ రోడ్లోని యూ పాయింట్ నుంచి సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. డ్యాం, లింగాలగట్టు, ఈగలపెంట, దోమలపెంట వరకు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్తో యాత్రికులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ అందాలు చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. జలాశయం గేట్లలో నుంచి జాలువారే వరద నీరు, విద్యుత్ కాంతులు చూసేందుకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ శ్రీశైలం ఘాట్ రోడ్డు వాహనాలతో నిండిపోయింది. తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు శ్రీశైలం పోలీసులు కష్టాలు పడుతున్నారు. శ్రీశైలం 2 టౌన్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. సుమారు 3 గంటల నుంచి యాత్రికులు ట్రాఫిక్ అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం వెళ్లే భక్తులను ట్రాఫిక్ జామ్ సమస్య తరచూ వేధిస్తోంది. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లో మరోసారి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘాట్ రోడ్లోని యూ పాయింట్ నుంచి సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. డ్యాం, లింగాలగట్టు, ఈగలపెంట, దోమలపెంట వరకు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్తో యాత్రికులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ అందాలు చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. జలాశయం గేట్లలో నుంచి జాలువారే వరద నీరు, విద్యుత్ కాంతులు చూసేందుకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ శ్రీశైలం ఘాట్ రోడ్డు వాహనాలతో నిండిపోయింది. తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు శ్రీశైలం పోలీసులు కష్టాలు పడుతున్నారు. శ్రీశైలం 2 టౌన్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. సుమారు 3 గంటల నుంచి యాత్రికులు ట్రాఫిక్ అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, చెప్పండి, ట్రాఫిక్ ఎంతసేపట్లో క్లియర్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే దాదాపు 3 గంటల నుంచి కూడా యాత్రికులు రోడ్లపై పడిగాపులు పడుతున్నారు. ఎప్పుడు క్లియర్ అవుతుందా అని, మరి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? వివరాలేంటి? సంతోషి, రాత్రి సమయంలో రాత్రి కావడంతో పోలీసులకు కొంచెం అంతరాయం ఏర్పడింది. అయితే శ్రీశైలం ఘాట్ రోడ్డులో దాదాపు తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అయితే అంటే యూ పాయింట్ నుంచి డ్యాము, లింగాలగట్టు, ఈగులపెంట, దోములపెంట వరకు దాదాపు సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ఈ ట్రాఫిక్ ముఖ్య కారణం ఏమంటే ఇక్కడ డ్యామ్ గేట్లు ఎక్కడంతో అక్కడ దాదాపు లైటింగ్ వేయడంతో బాగా అందాలు చూడడానికి యాత్రికులు కార్ నుంచి దిగి చూడడానికి ప్రయత్నం చేశారు. అయితే దానివల్లనే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే శ్రీశైలం పోలీసులు మాత్రం బాగా కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. దాదాపు యాత్రికులు టైం దాదాపు 4 గంటల సమయం పడే అవకాశం ఉంది. అయితే 3-4 గంటలు వెయిట్ అంటే ట్రాఫిక్ సమస్యలను ఇరుక్కున్నారు. అయితే ట్రాఫిక్ చేయడానికి ఇంకా 2-3 గంటలు టైం పడుతుందని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే నెమ్మదిగా యాత్రికులు వెహికల్ ని నెమ్మదిగా మూవ్ అవుతున్నాయి. అయితే 1-2 గంటల లోపల ట్రాఫిక్ తీవ్ర సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. అయితే
వీకెండ్ కావడంతో దాదాపు హైదరాబాద్ నుంచి యాత్రికులు భారీ వాహనాలు ఈ రోజు శ్రీశైలం డ్యామ్ చూడడానికి వస్తూ ఉన్నట్టు సమాచారం. అయితే పోలీసులు ముందుగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా ముందుగానే అక్కడ డ్యామ్ దగ్గర ఎలాంటి వెహికల్ గానీ అనుమతించడం లేదు. దాదాపు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే వెహికల్ మాత్రం డ్యామ్ దగ్గర ఏ వెహికల్ గానీ ఆపడం లేదు. ట్రాఫిక్ సమస్య క్లియర్ చేయడానికి పోలీసులు కష్టం మీద పడాల్సి వచ్చింది. సంతోష్. రైట్ సుకర్ణ, థ్యాంక్ యూ.